హలో, నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి తరంగాలు నవల 11వ భాగానికి స్వాగతం అండి. ఇప్పుడు కుట్టు నేర్చుకొని ఉద్యోగం చెయ్యాలా? అయినా మీ ఇష్టం. అదే నీకు ఇష్టం లేదా? ఇష్టం సంగతి కాదండి. ఇరువురం తోడికోడళ్ళం. మొదటి నుండి అత్తగారి అండతో ఉంటే సర్దుకుపోతూ ఐకమత్యంగా ఉండే అలవాటు ఉండేది. వివాహం అయిన దగ్గర నుండి ఇరువురం స్వతంత్రంగా ఉన్నాం. ఆమె భావాలు నా భావాలు కలవకపోవచ్చు. మీకు కోపం వచ్చినా సరే చెప్తున్నాను. ఆమె ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతుంది. 2 గంటలు కలిసి ఉంటేనే ఎన్ని అనాలో అన్నీ అంటుంది. ఉత్తరం రాయగానే రావటం లేదుగా, చూద్దాం అనేశాడు. ఆదివారం సెలవు రోజని త్వరగా తయారై ఊరెళ్ళాడు శేఖర్. తీరికగా అక్కలకు ఉత్తరం రాసింది. ఎన్నో రోజుల నుండి వాయిదా వేసిన స్నేహితురాళ్ళకి ఇళ్లకు వెళ్ళొచ్చింది. సుధా నర్సింగ్ హోమ్ పెట్టింది. లక్ష్మి కాకినాడ వెళ్ళిపోయింది. కల్పన జిల్లా హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తుంది. ఇంకా పెళ్లి కాలేదు. మాధవి ఆసుపత్రిలో పనిచేస్తుంది. సుధను మాధవిని చూసి వచ్చింది. అందరికీ ఒకటే సమస్య, పెళ్లి చేసుకోదలిస్తే ఉద్యోగాలు చేయొద్దంటూ. అందుకే పెద్దలు స్త్రీని ఇంటి వరకే పరిమితం చేశారేమో. అమ్మ, సుధా ఆంటీ ఇంటో రిఫ్రిజిరేటర్ ఉంది, ఐస్ క్రీమ్ తినవచ్చు, మనము కొందాం. మన దగ్గర అంత డబ్బు లేదురా. నువ్వు పెద్దవాడు వేయక కొందువు గాని. ఎందుకు లేదు? ఆంటీ డాక్టరే, నువ్వు డాక్టర్వేగా, గట్టిగా అరిచాడు. ఆంటీ వాళ్ళ అమ్మా నాన్న చాలా ధనవంతుర్రా. అయితే మీ అమ్మా నాన్న ఎందుకు ధనవంతులు కారు? నవ్వొచ్చింది. ఏమని చెప్తుంది? మా అమ్మకు 10 మంది పిల్లలరా. సుధా వాళ్ళమ్మకు తనొక్కతే. వాడింకేమో అడగబోయాడు. కారు కీ తిప్పుతూ తండ్రి రావటం చూసి ఆగిపోయాడు. వెనకాలే కాంతమ్మ వచ్చింది. జ్ఞాన అత్తగారికి పాదాభివందనం చేసింది. ఏమిట్రా అలా చూస్తున్నావు? మనుమణ్ణి అడుగుతూ ఆప్యాయంగా కోడలు భుజాలు పుణిగింది. నీ కాలు విరిగిపోయిందా నాన్నమ్మ? అలా కుంటుతావే? ఆరి నీళ్లు బంగారంగాను. వీధిలో వారిని ఇలాగే అడుగుతావురా? వీపు సాపు చేస్తారు. నవ్వుతూ వాడిని దగ్గరికి తీసుకుంది. మనురాలను ఎత్తుకుంది. నీకు 3 నుండి 6 వరకు ఎక్కాలు జ్ఞాపకం చేయమని చెప్పాను, చేశావుట్రా? అది కాదు డాడీ, నేను జ్ఞాపకం చేద్దామని కూర్చుంటే మమ్మీ ఉత్తరాలు రాసుకుంటుంది. అనితేమో ఏడ్చింది. దాన్ని ఆడించాను. పాపం ఆదివారం కూడా సెలవు వద్దా అని గోపును ఆడుకోమన్నాను. రేపు చదువుతాను భయంగా చెప్పాడు. విన్నావా అమ్మా నీ మనవని మాటలు? ఒట్టి అబద్ధాల కోరు. అనితను ఆడించట. పోనీలేరా, ఆదివారమేగా. నువ్వు ఇలా చిక్కిపోయావేమే అమ్మాయి? మీ కళ్ళకలా కనిపిస్తున్నాను. మునుపటి కంటే లావయ్యాను. స్నానం చేసి అన్నం చేసుకుంటారా? నేను చెయ్యనా? అత్తగారికి మడి అని తెలుసు. 6 నెలలైందే అన్నం మానేశాను. పండు లేదా కాసిన పాలుంటే చాలు అన్నదావిడ. అత్తగారికి పక్క అమర్చి అరటిపళ్ళు యాపిల్స్ కోసిపెట్టింది. మీరు భోజనం చేయండి, ఇన్ని పళ్ళెందుకే? మనవడు కూడా పళ్ళతోనే కడుపు నింపుకున్నాడు. కబుర్లతో కాలం ఇంటే గడిచిపోయింది. కాంతమ్మ వచ్చిన దగ్గర నుండి జ్ఞానకు నిశ్చింతగా తన పని చేసుకునే అవకాశం లభించింది. ఏదో పోని కోడలు సాధించాలన్న స్వభావం కాదు, తనదేనని పట్టింపుగా అన్నీ చేయించేది. పాపను ప్రాణంగా చూసుకుండేది. మధ్యాహ్నం పూట ఎప్పుడు ఏదో ఒక పిండి వంట చేసి అనిల్ కోసం డబ్బాలో పోషించేది. సినిమాకి వెళ్దాం పదమ్మా, సెలవు రోజు నాడు శేఖర్ ప్రస్తావించేవాడు. నేనెందుకురా, మీరు వెళ్ళిరండి. ఒక్కరోజు పూలు కోయవు, పెట్టుకోవేమే? పూలు కోసి కోడలికిచ్చేది. అత్తగారి కోసం రోజూ మర్చిపోకుండా పళ్ళు తెచ్చేది జ్ఞాన. ఎందుకే డబ్బు దండగా, పాలున్నాయిగా అనేది కోడల అభిమానానికి మురిసిపోతూ. చలి అని అత్తగారికి శాలువా తెచ్చింది. తోచినప్పుడు చదువుకుంటారని కళ్ళజోడుకుంది. ఏ విషయంలోనైనా ఖర్చులు అధికం చేశారని అత్తగారు కేకలు వేసినా ఆమోదించి ఊరుకునేది. సకారణమైతే కోపం కూడా రాదు. ఎలాగూ మరో అరగంటలో వెళ్తావు, కాస్త ముందుగా లేస్తే దాన్ని వదిలేస్తావుగా, కారు పేరుకేనా అని కొడుకును కేకలేసేది. ఆమెకు అనవసరంగా నోరు చేసే గుణం లేదు. అందుకే తోడుకోడళ్ళు ఊరు నుండి ఆమెను రానివ్వరు అనుకుంది. ఆదివారం అలా వెళ్దామంటే శేఖర్ వెంట కాలినడకన బయలుదేరింది. గేటు దాటి 5-6 గజాలు నడవగానే అతని స్నేహితులు కనిపించారు. అలా రోడ్డు మీద నిలబడి 10 నిమిషాలు మాట్లాడినా మాటలు తరగటం లేదు. శేఖర్ ఏమనుకున్నాడో.
జ్ఞానకు వెళ్ళమని చెప్పాడు. నువ్వు ఇంటికి వెళ్ళిపో జ్ఞాన, నేను మరో అరగంటలో వచ్చేస్తాను. ఆమె వెనుదిరిగి ఇంటికొచ్చింది. ఇంట్లో నుండి కొత్త గొంతు వినిపించింది. ఎవరై ఉంటారా అని ఆగిపోయింది. అయ్యో పాపం, ఈ ఇద్దరు పిల్లలను మీకు అప్పగించి షికార్లు కొట్టకపోతేనే మీకు నమస్కారం తల్లి, నేను ఇల్లు విడిచి వెళ్ళను. పక్కింటి క్రాఫ్ట్ మాస్టర్ భార్య గొంతు. నా పిల్లలు నాకు బరువా, నేనే వెళ్ళమన్నాను. పాపం రోజు డ్యూటీ ఇల్లు అంటూ తిరుగుతారు. సెలవునాడు అలా గాలి పీల్చుకుంటానని. ఎంత మాట, ఎంత మంచి మనసు మీది. అందరూ అలా అంటారా? మీ కోడలు జీతం తెచ్చి ఎవరికిస్తుంది? నేను మళ్ళీ అనలేండి. ఆవిడ మాలాంటి వాళ్లతో అసలు మాట్లాడదు. ఏదో పెద్దవాళ్ళు మీరున్నారని వచ్చాను. పాపం దానికి తీరికేది? జీతాలు ఒకరికి ఇవ్వాల్సిన పనేముంది? దాని ఇల్లు, దాని సంసారం అదే చూసుకుంటుంది. మీరు ఏ విషయం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను తెచ్చిన కోడలు అడగాల్సింది ఏదైనా ఉంటే సంకోచిస్తావా ఏ? కాంతమ్మ నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. అంతే అంతే, వస్తాను. అత్తగారికి మనస్సులోనే నమస్సులు అర్పించింది. అప్రసన్నంగా బయటకొచ్చిన ఆవిడ జ్ఞాన అప్పుడే వచ్చినట్లు రాసాగింది. మీరు ఇక్కడే ఉన్నారా? మీ అత్తగారు షికారు వెళ్ళారన్నారే? అవును, షికారు వెళ్ళొస్తున్నాను అని లోపలికి వెళ్ళిపోయింది. మనుష్యులకింత అసూయ బుద్ధి దేనికో అంత త్వరగా తిరిగొచ్చారేమిటే? ఆయనకెవరో స్నేహితులు కనిపించారత్తయ్యా, నన్ను వెళ్ళిపోమ్మన్నారు. ఏ మనిషే, స్నేహితులు కనిపించినంత మాత్రాన వెళ్ళిపోవాల్సిందేనా? ఎలాగూ తయారయ్యావు, అన్నపూర్ణ దగ్గరికి వెళ్దామా అన్నది. మంచిదత్తయ్యా. వెళ్ళి కారు తీసింది. అత్తగారిని పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. తల్లి ముందు అవకతవకగా మాట్లాడదు అన్నపూర్ణమ్మ. అక్కడ 2 గంటలుండి వచ్చారు. శేఖర్ రాలేదు. పిల్లలకు తిండి పాలు పట్టి నిద్రపుచ్చింది. సినిమాకి వెళ్ళినట్టున్నారత్తయ్యా అన్నది పాలు పళ్ళు తెచ్చి. 3-4 ఇళ్ళ అవతల ఉండే ఆవిడతో మాట్లాడావా? ఎందుకలా అడుగుతున్నారు? మీకు తెలుసుగా నేను ఎవరితోనూ నోరు కలపనని. ఆ మనిషి ఏమేమో వాకింది నిన్న వచ్చి. జ్ఞాన ఆలోచనలో పడింది. తను ఎవరిని ఏమనదు, ఎవరి జోలి పట్టదు. అయినా తన సంగతి వాళ్ళకెందుకో. తమకు లేని అదృష్టం మరొకరికి ఉందని అసూయ కాబోలు ఆమెకు గతించిన ఘట్టమంతా కళ్ళ ముందు కనపడింది. జ్ఞాన, కొన్నాళ్ళు ఇల్లు అద్దెకిస్తే మంచిది, ఖర్చులు చాలా అయ్యాయి. ఆ మాట నేను చెప్తే కాదన్నారు. ఇప్పుడు మీకే తోచింది. చాలా సంతోషం. గెస్ట్ రూమ్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్ ఇచ్చేద్దాం. పెద్ద హాలు, బెడ్రూమ్, కిచెను. దాని ముందు వరండా మనకు చాలదు. మంచివారు రావాలి, కలిసిమెలిసి ఉండాలి. ఎలా తెలుస్తారు? తెలిసిన వారికి ఎవరైనా చెప్పుంచండి అంది. ఒకరిద్దరు చూసి వెళ్ళారు. పెద్ద కుటుంబాలు వద్దని ఊరుకున్నారు. ఒకరోజు ఒకతను వచ్చాడు. తాను తన భార్యే ఉంటామని, బియ్యం వ్యాపారమని చెప్పాడు. ఎలాంటి అడ్డు కనిపించలేదు. ఇల్లు అద్దెకిచ్చారు. 2వ రోజు కంచిపట్టు చీర కట్టుకుని, వీపు నిండుగా పొడవాటి వెంట్రుకలు విరబోసుకొని, బరికాళ్లతో ఓ యువతిని వెంటబెట్టుకొని వచ్చాడా యువకుడు. తన భార్యగా పరిచయం చేశాడు. ఆమె చనువుగా అనిల్ను దగ్గరకు తీసుకుంది. నాకు పిల్లలంటే మహాప్రీతి అక్కయ్య. పిల్లలు నేనంటే ప్రాణం విడుస్తారు అన్నది. చాలాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. వెళ్ళి మీ సామాన్లు తెచ్చుకుంటారా? రేపు తెస్తారా? మాకు పెద్ద సామాన్లు ఏం లేవండి. మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి అన్నీ పెద్దవి, అందుకే అవి మా ఊళ్ళోనే వదిలొచ్చాము. కొనాలి అన్నారు. పెట్టే బెడ్డింగ్తో ఇంటో చేరారు. కొనేదాకా వాడమని తమ వద్ద అతిథుల కోసం ఉంచే మంచం, కుర్చీలు ఇచ్చారు. పాత్రలు, డబ్బాలు ఒకటేమిటి అన్ని విధాలా సాయం చేసింది. ఆవిడకు కంచి చీర తప్ప బయటికి వెళ్ళటానికి మారు చీరలేదు. వదిన గారు పెట్టాడు చీరలండి, అన్నీ మా అత్తవారింటో పెట్టొచ్చాను. కొందామంటే ఇప్పుడిప్పుడే పెట్టిన వ్యాపారమా, ఆయన దగ్గర డబ్బులు లేవు. ఎంతో జాలిగా అన్నది. 2వ రోజు బజారుకి వెళ్ళి జ్ఞాన తన డబ్బులతో చీర, చెప్పులు ఇప్పించింది. మీకు వీలుగా ఉన్నప్పుడు ఇవ్వండి అంది. అందులో జ్ఞాన స్వార్థం కూడా కొంత లేకపోలేదు. అనిల్ను పనివాళ్ల చేతిలో విడిచిపెడుతుంది. ఆవిడ ఎంత ప్రేమగా చూస్తుంది. ఇంటి వద్ద ఉండే మనిషి కాబట్టి ఇబ్బంది లేదనుకుంది. వదినగారు వదినగారు అంటూ చనువుగా ఉండేది. అంత మనిషి నిన్ను వదినగారు అంటూ పిలవటం ఏమిటి? నయం బామ్మగారు అనలేదు. శేఖర్ వెక్కిరించేవాడు. బాగుంది, మరి ఇంకెలా పిలుస్తారు? పెద్దో చిన్నో ఆవిడ పిలిచినంత మాత్రాన నేను వదిన అయిపోతానా? నవ్వేది జ్ఞాన. ఆ వీపు నిండా మొహం నిండా
ఆ వెంట్రుకలేమిటి కాళికా అమ్మవార్లా? అయితే ఈ సుబుద్ధి ఎప్పటి నుండి? బయటవారు ఎలా ఉంటే మనకే అన్నది. కానీ రెండవ రోజు చక్కగా ఎలా దూకోవాలో చూపించింది. జ్ఞానకు అంతుపట్టని విషయం వాళ్ళ సంసారం. పొద్దుటే అతను వెళ్తాడు. ఆవిడ లేచి ఉపాహారం కానీ కాఫీ కానీ ఇవ్వదు. హోటల్ నుండి తెచ్చి తను తిని ఆవిడ కోసం పెట్టెళ్తాడు. లేచి అందరి స్త్రీలలా ఇంటి పనిలో లీనమయ్యేది కాదు. అప్పటికి ఇంటికి కాంపౌండ్ గోడ పెట్టలేదు. ఇరుగు పొరుగు ఇళ్ళు చుట్టి వచ్చేది. తన డ్యూటీ పూర్తి చేసుకుని జ్ఞాన రాగానే వీధి కబుర్లన్నీ ఏకరువు పెట్టేది. ఆ వీధిలో ఉన్న వాళ్ళ పేర్లు కూడా జ్ఞానకు తెలియవు. ఆ రెండో ఇంట్లో రైల్వే అకౌంటెంట్ పెళ్ళా ఉంది వదిన గారు. ఒట్టి గర్విష్టి. తనే పెద్ద చదివానని పోజులు ఇంగ్లీష్లో తురకంలో మొదలుపెట్టింది. మీకు తెలియదు, ఆవిడకు తెలుగు రాదు. గుజరాతీ వారు. పని వాళ్లతో మాట్లాడుతుందిట. ఆ పక్కింటామని చెప్పింది. వారు తెలుసులేండి, చదువుకున్నాననే నీల్గుడు వెధవ చదువు. మా ఊళ్ళో కిరస్తానీ వాళ్ళు మొగుడు లేని ముండలు చదువుతారు. మా అమ్మను అందరూ అడిగేవాళ్ళు, మీ అమ్మాయిల్ని చదివించవా అని. వారికేమమ్మా, జమీందారుని పుత్రికలు చాకలి పద్దులు రాయటానికి కూడా మనిషిని పెట్టుకుంటారు అనేది. పోనిద్దరు మనతో మంచిగా మాట్లాడే వారితోనే మాట్లాడితే సరి. ఆ ఇంజనీర్ పెళ్ళాం కాస్త మంచి మనిషిలానే ఉంది. నోటు నిండుగా మాట్లాడుతూ కూర్చోమని మర్యాదలు చేసింది. ఆ చివరింట్లో ఉంది ఒక ఆవిడ. మనం వెళ్తే పెద్ద పని ఉన్నట్టు పోజులు పెడుతుంది. ఆవిడ రామాయణం సాగుతుండగానే తను ఇల్లు సర్దుకోవటం మొదలుపెట్టింది. పొద్దుట అన్నయ్య గారు కేకలేసినట్టున్నారు. ఎందుకండి? ఆయనకు కావాల్సినవి తొందరగా అందకపోతే అలాగే కేకలేస్తారు. మీరు మరీనండి, ఇద్దరు చదువుకున్నవారే, సంపాదిస్తున్నవారే, అలా నోరు మూసుకొని పడి ఉండాల్సిన కర్మేంటండి? మాటకు మాట అంటే కోపం పెరుగుతుందే గాని తగ్గదు. నవ్వేసేది. సాయంత్రం ఆసుపత్రికి తయారవుతుండగా హడావిడిగా వచ్చేది. కాసిన ఏరిన బియ్యం ఉంటే బదులివ్వండి అనుకోకుండా బంధువులు ఇచ్చారు. పని మనిషి చేత ఏరిన బియ్యం ఇప్పించుకొని వెళ్ళేది. ఏ మనిషమ్మ దినమంతా అలా ఇల్లు పూజించకపోతే ఏరుకోరాదు విసుక్కునేది కొండమ్మ. ఇంతకీ మీ మరదలు గారి పేరేమిటో చెప్పావు కాదు? శేఖర్ నవ్వుతూ అడిగాడు. స్వప్నసుందరి. ఆమె మాట పూర్తిగాక మునిపే అతడు పడి పడి నవ్వాడు. చాలే హాస్యం. నిజమండి, ఆమె పేరు స్వప్నసుందరే. వీలుగా బేబీ అని పిలుస్తారట ఇంట్లో వారు. అమ్మా, బేబత్త బేబత్త కొట్టింది అనిల్ వచ్చి ఫిర్యాదు చేశాడు. అన్ని ఎంత వాడవురా, నన్ను కొట్టొచ్చి నేను కొట్టానని ఫిర్యాదు చేస్తున్నావా? మా బంగారు కొండను కొడతానా? నలకానే వచ్చి వాడిని ముద్దు పెట్టుకుంది బేబీ. శేఖర్ గారు, మీ కొడుకు చాలా అల్లరివాడండి. శేఖర్ వంక ఓరగా చూసేది. అవునవును, అతను తప్పించుకునేవాడు. చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయేది. పాపం బడబడా మాట్లాడేస్తుంది కానీ హృదయం మంచిదేనండి అన్నది. అలా 2-3 నెలలు గడిచాయి. ఇతరుల విషయాలు పట్టించుకునే అలవాటు లేదు, అందుకు సమయమూ లేదు. ఒకరోజు కొండమ్మ వినరాని మాట చెవిని వేసింది. ఏ మనిషికి అద్దెకిచ్చారమ్మా? దినమంతా అడ్డమైన వారు వస్తారు. వీధిలో మిమ్మల్ని గూర్చి ఎన్ని మాటలు అంటుంది. అయ్యగారు ఎప్పుడూ తిడతారట. మీ పుట్టింటి వారికి గతి లేదట, అందుకే పడి ఉంటారట. చాలే, సగం నీ చాతుర్యంలా ఉంది. ఆమె ఇంటికి ఎవరొస్తే మనకే? అది కాదమ్మా, మగవారు వస్తారు. ఒక అతను మరీ సిగ్గులేని వాళ్ళ ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం స్నానం అంటూ పెరట్లోకి వస్తాడు. బాత్రూములు చేయొచ్చుగా, నేరుగా పంపు కిందకే వస్తాడు. అద్దెకిచ్చాక అన్ని రకాల గొడవలు భరించాలి, ఊరుకో అన్నది. ఒకసారి 10 మంది మగవారు వచ్చి పేక ఆడేవారు. కేకలు, గొడవ. ఆవిడతో అంత క్లోజ్గా ఉంటావు, అంత గొడవ చేస్తే పక్క వాళ్ళ నిద్ర పాడవుతుందని చెప్పలేవు. భర్త విసుక్కునేవాడు. ఆ మాట చెప్పటానికి తను పడుతుండగానే అవతల ఆవిడ ఎదురు తనకే హితవు చెప్పింది. ఎవరో చెప్పారు, రాత్రిళ్ళు మీరు పిల్లాడిని వేరుగా పడుకోబెడతారుట, అందుకే కాబోలు ఏడుస్తాడు. రాత్రి మా వారు ఒక్కసారి నిద్రపోలేదు. జ్ఞాన ఆశ్చర్యంగా చూసింది. సాయంత్రం అరటిపండు తిన్నాడేమో, కడుపు నొప్పి అంటూ కాసేపు గుడిశాడు. తను మాత్ర వేసి మంచినీళ్ళు తాగించగానే పడుకున్నాడు. తననే ఎదురు హెచ్చరించే మనిషికి ఏం జవాబు చెప్తుంది? శేఖర్ హడావుడిగా వచ్చాడు. జేబులో పర్సు జ్ఞానం ముందు విసిరాడు. ఎక్కడ కట్టాల్సినవి అక్కడ కట్టొచ్చాను. ఎంతుందో చూడు డబ్బు, దాంతోనే గడపాలి. అప్పుడప్పుడు సినిమా డబ్బులు ఇవ్వాలోయ్ అన్నాడు. బేబీ గారు ముఖమంతా మార్చుకుని వెళ్ళిపోయింది. రాత్రి శేఖర్ కోసం చూస్తూ నిలబడింది.
పక్కవాటల్లో నుండి మాటలు వినపడుతున్నాయి. ఎవరిని చూసినా పెళ్ళాలని పూజిస్తారు. మీరు డబ్బు దగ్గరించుకుంటారు. ఆ డబ్బులు అవసరమైన అడ్డమైన వారిని దేవిరించాలి. జ్ఞాన మనసు చివుక్కుమంది. ఆవిడెప్పుడూ డబ్బు తన్నే అడిగి తీసుకుంటుంది. తనే అడ్డమైన మనిషా? పోని ఒక్కొక్కరి స్వభావం అని సరిపెట్టుకుంటుంది. రాను రాను అర్థమైన విషయం ఏమిటంటే ఆవిడ తన భర్తతో సవ్యంగా ఉండదు. సవ్యంగా ఉన్న వారిని చూస్తే క్షమించలేదని తనవారా పాడా తనకెందుకని ఆవిడకు దూరంగా ఉంటూ వచ్చింది. అతను బియ్యం ఖరీదుకని వెళ్ళాడు. ఆవిడ మంచాన పడ్డది. డాక్టర్గా, పరిచయస్తురాలిగా రకరకాల సేవలు చేసింది. మందులు ఇచ్చింది. భర్త వచ్చాక జ్ఞాన చేసిన సేవలను కూర్చి ప్రశంసించింది బేబీ. ఆమె వాలకం చూసి కాస్త మార్పు వచ్చిందని గమనించింది. పలకరిస్తే నవ్వుతూ మాట్లాడటం మొదలెట్టింది. జ్ఞాన, సాయంత్రం వచ్చేటప్పుడు నైట్ డ్రెస్కు బట్ట తీసురా, అలాగే కర్చిప్స్. రోజు అనుకుంటాను, మర్చిపోతాను, శేఖర్ చెప్పాడు. సాయంత్రం అవి కొని తెచ్చింది. వాకిట్లోనే భార్యాభర్తలు ఎదురొచ్చి ఏమిటని అడిగారు. చెప్పింది. మీ వాళ్ళ దుస్తులు మీరే కొంటారా? మా వారు నేను బయటికి వెళ్ళి రిబ్బన్ కొనటం కూడా సహించరు. అన్నీ ఆయనే తేవాలంటారు అన్నది. ఒక్కొక్కరికి ఒక ఇష్టం లేండన్నది ఇంట్లోకొస్తూ. రెండవ రోజు సాయంత్రం వచ్చేసరికి వీధిలో పెద్ద గలాటాగా ఉంది. ఎదురింట్లో ఉండే ఇల్లాలు బేబీ గారు పోట్లాడుకుంటున్నారు. హీనంగా ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు. ఆ మాటలు గనుక శేఖర్ వింటే ఎంత ప్రమాదం. వెంటనే ఇల్లు ఖాళీ చేయిస్తాడు. ఏం డాక్టర్ అమ్మగారు, డబ్బు ప్రధానం అని మర్యాద లేని మనుషుల్ని ఇంట్లో పెడతారా? వీధిలోని సంగతులన్నీ ఈవిడికే కావాలి. నా మొగుడు వంట చేస్తే తనకే, నా మరిది నన్ను సినిమాకి తీసుకెళ్తే తనకేమిటి? తన సంగతి ఎవరికి ఎరుకని హోటల్ నుంచి తెప్పించుకు తింటుంది. అటు మొగుడు కొట్టుకెళ్ళగానే ఇటు మొగ స్నేహితులు ఇంట్లో దూరుతారు. మనకెందుకమ్మని ఊరుకుంటే? చూసారా ఎన్ని మాట్లాడుతుందో చూడండి వదిన గారు. మీరు అలా ఊరుకుంటారే? జుట్టుపట్టి లాగండి. చూడండి, మీ పోట్లాట్ల మధ్య మమ్మల్ని దూర్చొద్దు అనేసి ఇంట్లోకి వచ్చేసింది. బయట మరో అరగంట భాగవతం సాగి తగ్గిపోయింది. రాత్రి శేఖర్ బయట నుండి వస్తూనే జ్ఞానాన్ని పిలిచి మధ్యాహ్నం గొడవేమిటని అడిగాడు. మీకెవరు మోసారు అన్నది. ఎదురింటి రావుగారు చెప్పారు. మీ శ్రీమతి గారు కూడా విన్నారు అని. ఇద్దరే, కావలసినంత పని లేదు. వాళ్లతో పోట్లాడే తీరిక మనకెక్కడిది? ఆయన భార్యకు నోరెక్కువ. మరోసారి చెబితే దులిపేయండి. చూసి ఎలాంటి వాళ్ళకిచ్చాం? నిట్టూర్చాడతను. వీధిలో వాళ్లతో రోజూ ఘర్షణ పడుతుంది. కలగజేసుకోవటం లేదని జ్ఞానం దూషించేది. అసలు అన్నీ వినటానికి సమయం లేదు. ఆ రోజు పని తొందరగా అయి ఇల్లు చేరింది. ఎవరి పిండం ఎవరి గండం, గాలికి పిల్లాడిని వదిలి ఊరిని ఉద్ధరించడానికి ఆసుపత్రికి పోతుంది తల్లి. రాక్షస జాతి నిన్న పిల్లాడమ్మ 2 అరటిపళ్ళు తిన్నాడు. రోజు ఇదే దంతు. బేవమ్మ గారి గొంతు. పని మనిషి ఉండాలిగా. వీధిలో ఒక ఆడగొంతు. పేరుకు మాత్రమే. మూత్రం చేస్తాడు. నానా గల్లంతు. ఈ ఆగడమంతా నా మీదే. అమ్మ దగ్గరకు రాణిస్తుందా? వీధిలో అందరూ ఆవిడ గూర్చి చాలా ఇదిగా చెప్పుకుంటారు. చదువుకున్నా గర్వం లేదని, భర్త అడుగుజాడల్లో నడుస్తుందని. ఎవరూ చెప్పింది? కావాలంటే మా వారిని అడగండి. అతన్ని కొంగున ముడేసి ఆడిస్తుంది. అతని బట్టలు కూడా ఆమె తేవాల్సిందే. చూస్తే అలా ఉంది కానీ గట్టిది. మనుషులు ఎంత నటన చేస్తారు. అలా అనటానికి నోరెలా వచ్చిందో. అప్పుడే తను చేసిన సాయం మర్చిపోయిందా? జ్ఞాన ఆలోచిస్తుండగానే పకోడీల పొట్లం పట్టుకొని కొండమ్మ వచ్చింది. అనిలేడి, నువ్వెక్కడికి వెళ్ళావు? తీక్షణంగా అడిగింది. పక్కవాటలో ఉన్నాడమ్మా. బాబుని చూస్తాను. ఎవరో వచ్చారు, పకోడీలు పట్టరమ్మన్నది బేబమ్మ. కొండమ్మ చెప్పింది. సరే, మరోసారి బాబుని వదిలిపోయావంటే ఊరుకోను. వెళ్ళి వాడిని పిలుచుకురా. ఆ వాటలోకి వెళ్ళి పిలవాలంటే కూడా మనసు ఎదురు తిరిగింది. కొండమ్మ అనిల్ని తెచ్చింది. వాడి బట్టలు మార్చి దగ్గర కూర్చోబెట్టుకుంది. చిన్న ప్లేట్లో పకోడీలు పెట్టుకొని వచ్చింది బేబమ్మ. మా అబ్బాయి వాటా అండి. నీకు పెట్టందే నా గొంతు దిగుతుండ్రా తండ్రి. పర్వాలేదండి, శనగపిండి అవి వాడికి పడవు, ఉంచేయండి అన్నది కటువుగా. పడకేం చేస్తుంది? రారా అనిల్ వెళ్ళలేదు. ఆవిడ పళ్ళెం బల్ల మీద ఉంచిపోయింది. మనస్కులో ఎంత విచిత్ర ప్రకృతి దాక్కుంది. అంతగా నటించాల్సింది ఏముందో. మెరిసేదంతా మేలిమి కాదని తేలింది.
రేణుకకు ఆరోగ్యం బాగాలేదంటే వెళ్ళి పిలుచుకొచ్చింది. కాలు తిమ్మిరి పట్టేది. ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు. వారం రోజులుంది. ఆదివారం పెరటి వరండాలో కూర్చొని చెప్పింది రేణుక. అమ్మాయి, వచ్చే ఫస్ట్కి ఖాళీ చేయమని మీ బేవమ్మ గారితో చెప్పు. ఆవిడ మాటలు వింటుంటే మతిపోతుంది. నా చేతుల్లో పెరిగిన అమ్మాయిని కాబట్టి, నీ గుణం నాకు తెలుసు కాబట్టి సరిపోయింది. కొత్త వాళ్ళైతే నిజమనుకుంటారు. ఏం చెప్పింది వదిన? మళ్ళీ అడగలే, భయం దేనికి? మళ్ళీ అడిగినా భయం లేదు. అవన్నీ వింటే నువ్వు బాధపడతావు. పర్వాలేదు, చెప్పు. నేను కొన్ని ఆ నోటి నుండా విన్నాను. నిన్న నువ్వు కట్టుడు చీరలు తెచ్చావుగా, అవి చాలా చవకట. నువ్వు డబ్బులు తీసుకుంటావుట. ఎప్పుడూ ఉదయం పాలు పోయించుకున్నా నీ గిన్నెలో వంపుకొని నీళ్లు కలుపుతావుట. తను లేకుంటే అనిల్ బాబు బజారు పాలవుతాడట. బాగున్నాయి ఇంకా అన్నది నవ్వుతూ. ఇంకా చాలా ఉన్నాయి. అదే మీ అత్తగారి వైపు వాళ్ళు వింటే ప్రమాదం. నా మాట విను. అప్పటికే గుమ్మల్లో నిల్చున్న శేఖర్ అంతా విన్నాడు. నిజమే అక్కయ్య. వినగా వినగా అబద్ధమే నిజమనిపిస్తుంది. భార్యకు ఒక్కతికే ఉందన్నాను. భర్తకు కూడా అదే రోగం ఉందట. శేఖర్ తలుచుకుంటే అది జరిగి తీరాలి. బేబీ గారి భర్తను పిలిచాడు. చూడండి, మాకు బంధువులు వాళ్ళు వస్తుంటారు. ఇల్లు సరిపోవట్లేదు. నెల ముందుగా చెప్తున్నాను. వచ్చే ఫస్ట్కు ఖాళీ చేయండి. అదేమిటండి, మీకు ఇబ్బందిగా ఉంటే మా వాటాలోని గది వాడుకోండి. మా ఆవిడ అనిల్ని విడిచి ఉండగలదా? తల్లిదండ్రులే విడిచి ఉండగలేంది ఆవిడెంత? మా ఆవిడ ఒక గది పేషెంట్ని చూడటానికి ఉంచుకుంటానంటోంది అన్నాడు. అతను మరేమనలేదు. ఆ వీధి అంతా గాలించినా ఇల్లు దొరకలేదు. వారం రోజులు తిరిగాక దూరాన్ని ఎక్కడో దొరికిందట. వెళ్ళిపోయారు. అనిల్ని ఎత్తుకొని మొసలి కన్నీళ్లు కార్చింది బేబమ్మ. జ్ఞాన మర్యాదగా బొట్టు పెట్టి పంపించేసింది. ఆ తర్వాత ఎన్నోసార్లు భార్యాభర్తలు వచ్చి ఆహ్వానించారు. కానీ జ్ఞాన మనసులో బేబమ్మ మాటలు సజీవంగా ఉన్నాయి. ఏదో వంకబెట్టి తప్పించుకునేది. నిజంగా నువ్వు ఆవిడకి అన్ని పనులు నేర్పి అంత సాయం చేసావు. నీ మీద అంతంత అభాండాలు ఎలా వేయగలిగింది జ్ఞాన? అదంతా అసూయండి. తనకు లేని అదృష్టం నాకున్నదని. వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లా ఉంటారా పాడా? మీరు అప్పుడప్పుడు కోపగించినా నా సలహాలేని పనిచేయరుగా. ఎప్పుడో ఆంధ్రప్రభలో కథ వచ్చింది, గుర్తుందా? వాటిని మీరు చదవరేమో. ఇరుగు పరుగుల అసూయ భరించలేక తలుపులు మూసి రోజు భార్యను కొట్టినట్టు నటించేవాట ఓ భర్త. బాగుంది. ఇక్కడ నుండి అలాగే మొదలు పెడదామమ్మాయి. ఇల్లు అద్దెకిచ్చి డబ్బు మూట కట్టిందంతో కానీ మాటలు మాత్రం బాగా మూట కట్టుకున్నాం. చాలు బాబు. మా క్లబ్లో ఓ స్నేహితునికి ట్రాన్స్ఫర్ అయింది. ఫర్నిచర్ అమ్ముతున్నాడు, చూద్దామా అన్నాడు. డబ్బు సమస్య. డబ్బు డబ్బు అది కూడా నే కొంటానంటే మనలాంటి వారం కూడబెట్టలేమన్నాడు. ఆ రోజే వెళ్ళి ఫర్నిచర్ కొన్నారు. మళ్ళీ అద్దెకిచ్చే మాటే ఎత్తలేదు. కాలింగ్ బెల్ ఒకటే పనిగా మోగసాగింది. తన ఆలోచనలు కట్టుపెట్టి లేచింది. తలుపు తీసింది. శేఖర్ వచ్చాడు. నిద్రపోయావా? చాలాసేపటి నుండి బెల్ వాయించాను. లేదండి. ఎందుకో మన బేబీ గారు గుర్తొచ్చారు అంది నవ్వుతూ. ఇరువురు భోంచేసి పడుకున్నారు. చీకటి ఉండగానే బయట అరుపులు వినిపించాయి. కాంతమ్మ లేచి తలుపు తీసింది. కాంతమ్మ వైపు బంధువులెవరో దిగారు. ఒక అతన్ని తీసుకొచ్చారు. అతనికి ఊపిరితిత్తుల్లో నీరు వచ్చిందన్నారు. జ్ఞాన త్వరగా తయారై వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించింది. అత్తగారు ఉన్నారు కాబట్టి మర్యాదలు చేసి మాటలు పడాల్సిన బాధ తప్పింది. వచ్చిన వాళ్ళు కూడా ఆలోచన పరులు. ఎదుటివారి ఇబ్బంది గుర్తించి ప్రవర్తించే వాళ్ళలాగా కనిపించారు. శ్రమ లేకుండానే 4 రోజులు ఉంచుకొని పంపించారు. జ్ఞాన నిశ్చింతగా ఉండగానే సరళ ప్రసవానికి వచ్చింది రమ్మని తల్లిని పిలుచుకుపోయింది అన్నపూర్ణ. వేసవికాలం. అనిల్కు వంటిపూట పడి అత్తగారు లేరు. ఎంతో ఇబ్బంది అయింది. పిల్లలు పరీక్షలు కాగానే వదిన్ని ఇక్కడికి రమ్మని రాస్తాను జ్ఞాన. మరోసారి ఆలోచించండి. అత్తయ్య కూడా ఈ విషయంలో సుముఖంగా లేరు. అవసరం నీదా అత్తయ్యదా? ఆవిడ సహాయం నీకు కావాలి. మన అండవారికి కావాలి. అన్నయ్య అందరినీ మన మీదికి నెట్టి ఊరుకునే మనుషులు కారు. కాస్త చదువుకోగానే సరి స్వతంత్ర భావాలంటూ ఎవరి పొడా గిట్టనివ్వరు ఈ కాలపు స్త్రీలు. నన్ను విమర్శించక అందరినీ అంటారే, మీ ఇష్టం. అలాగే మీతో మరో విషయం చెప్పాలని ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నాను. సందేహం దేనికి చెప్పు. సందేహం కాదు,
మీరు అపార్థం చేసుకుంటారేమోనని చాలా రోజుల నుండి అనుకుంటూ ఉపేక్షించాను. ఇప్పుడు చెప్తే మీతో పంతానికి అనుకుంటారేమో. ఏమిటో చెప్పి తర్వాత సందేహించు అన్నాడు విసుగ్గా. శ్రీహరి అన్నయ్య అందరికీ అన్నీ చేశాడు. ఇప్పుడు ఒక్క పిల్లవాడిని చదివించలేకపోతున్నాడు. ఊరి నిండా పనిలేని పిల్లలు చేరారు. డ్రామాలని, ఆటలని. ఒక్కరోజు సరిగ్గా చదవటం లేదట. వాణ్ణి కూడా తేవాలనుకుంటున్నాను. మీ అన్నయ్య అంగీకరించాలే గాని అభ్యంతరం ఎవరికి? అంత తొందరగా అంగీకరిస్తారనుకోలేదు. ఆనందంగా మెరిసే కళ్ళతో అతని వంక చూసింది. అలా చూస్తావే? కళ్ళు చిట్లించి అడిగాడు. మీరెంత మంచి మనుషులండి అన్నది. అప్పుడు ఈ మనిషి నాకు దొరికాడని తిట్టుకుంటావు కదూ. మీకెలా తెలుసుట? వేళాకోళం చేసింది. అప్పుడప్పుడు మొహం చూసి భావాలు చదువుతానులే. మహా చదివారులేదు అన్నది నవ్వుతూ. అనిల్ పరీక్షలై అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోగానే కమలమ్మ, జ్ఞాన తోడికోడలు 3 పిల్లలతో దిగింది. శేఖర్ అన్నగారు భార్యాబిడ్డలను వదిలి తన పని అయిపోయిందన్నట్టు వెళ్ళిపోయాడు. శేఖర్ తిరిగి పిల్లలకు సీట్లు సంపాదించాడు. అందరికీ అత్యవసర మార్కులే. పెద్దవాడు 12 ఏళ్లవాడు 5వ క్లాసులో చేర్పించారు. రెండోవాడు 10 ఏళ్లవాడు. వాడిని 3వ క్లాసులో చేర్పించాడు. అమ్మాయి 8 ఏళ్లది. తను 3వ క్లాసులోనే చేరింది. కొత్త కాబట్టి తోడుకోడళ్ళిద్దరూ మర్యాదగా కలిసిమెలిసి ఉన్నారు. ఖాళీగా ఉండే గదిలో మరో మంచం ఏర్పాటు చేసి తల్లి పిల్లలకు పడకలు కూర్చింది. బల్ల కుర్చీలు కొని వారికి చదువుకోవటానికి అమర్చింది. అనిల్, కృష్ణ ఇద్దరూ వస్తారని చూస్తుండగా అనిల్ వెంబడి తీసుకుని వచ్చాడు శ్రీహరి. అతని కొడుకును ఉంచటానికి ఎంత మాత్రం అంగీకరించలేదు. చెల్లెలు శేఖర్ ఎంతో నిష్ఠూరం చేశాక అంగీకరించాడు. కృష్ణ వచ్చాడు కానీ అతనికి పడక, చదువుకునే బల్ల ఎక్కడ అమర్చాలో తెలియలేదు జ్ఞానకి. హాల్లో ఓ మూల బల్ల అమర్చింది. చిన్న క్యాంప్ కట్టుకున్నారు. 5గురు కుటుంబ సభ్యులు ఎక్కువైన ఇంటిలో సందడి ఎక్కువైంది. ఏకాంతం అనేది లేకుండా పోయింది. పనివాళ్ళకి జీతాలు ఎక్కువయ్యాయి. భార్యాభర్తలు ఆశించిన సాయం మాత్రం లభించలేదు. యువతీ మండల్లో కుట్టు క్లాసులు ఉన్నాయట. ఎప్పుడు వెళ్దాం? కమలమ్మ అడిగింది. నాకు మధ్యాహ్నం తీరిగ్గా ఉంటుంది. మీరు తయారుగా ఉండండి అక్కయ్య అని చెప్పి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం వచ్చి తీసుకెళ్ళింది. 3 విభాగాలున్నాయి. పొద్దుట అందరూ వెళ్ళమంటే గొడవగా ఉంటుంది అక్కయ్య. మీరు 1 గంట నుండి 4 గంటల వరకు ఉండే క్లాసులో చేరండి అంది. మీరంతా వెళ్ళిపోతే నాకేం తోస్తుందమ్మా? నేను 10 గంటలకే వెళ్తాను. ఏముంటుంది? తలాడించొచ్చింది. కత్తెర, బాబిన్, టేపు, చాకు తెచ్చుకోమన్నారు. నువ్వు ఎలాగో వెళ్తావు, తెచ్చిపెట్టు అన్నది. ఆ లిస్టు బ్యాగ్లో వేసుకుని వెళ్ళింది. కష్టమైన కాన్పకేస్తో పోరాడొస్తూ అసలు సంగతి మర్చిపోయింది. రాత్రి భోజనాల వద్ద పిల్లల గోలకు అసలే చికాగ్గా ఉన్నాడు శేఖర్. దానికి తోడు కమలమ్మ నిష్ఠూరం. నేను సాయంత్రం పక్కవాళ్లతో వెళ్దామనుకున్నాను. నువ్వు తెస్తావని ఊరుకున్నాను. రేపు కూడా క్లాస్కి వెళ్ళటం జరగదు అంది. ఏమిటొదినా? కుట్టు క్లాసుకు కావలసినవి తేలేకపోతే ఆ మాట చెప్పకూడదు. ఆవిడ తెచ్చుకునేది అన్నాడు తీవ్రంగా. ఆ క్షణంలో ఏం మాట్లాడినా కోపమే వస్తుందని ఊరుకుంది. 2వ రోజు ఉదయం ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు జ్ఞాపకంతో డబ్బులు పట్టుకెళ్ళి ఆవిడ అడిగినవి తెచ్చిపెట్టింది. బ్యాగు కావాలంటే ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బుట్ట ఇచ్చింది. మధ్యాహ్నం వచ్చి అన్నం పెట్టుకుందామని చూసింది. ఖాళీ గిన్నెలు మూత వేసున్నాయి. గోపు ఆమె కేకకు వాడుకు పరుగులు పెట్టినట్టే వచ్చాడు. అన్నం అయిపోయింది, చూడలేదుట్రా అన్నది అసహనంగా. గిన్నెలు మూత పెట్టుంటే ఉందనుకున్నానమ్మా. భయంగా చూసి త్వరగా స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాడు. ఆకలంతా చల్లారిపోయాక అన్నం తయారైంది. అప్పుడే కుట్టు క్లాస్కి వెళ్ళొచ్చింది కమల. ఆ అల్మర్లో వార్తాపత్రికలు తీసుకున్న ఈ కొలతల ప్రకారం చెడ్డీ కత్తిరించి రేపు చూపాలంది. తీసుకోమన్నట్లు చెప్పింది. ఆవిడ పేపర్లు తీసుకున్నాక గదిలోకి వెళ్ళి అన్నం తిని అడవిలా ఉన్న వంటిల్లు సర్దుతుండగా శేఖర్ వచ్చాడు. తలనొప్పిగా ఉంది, కాఫీ అనాసిన్ పట్రా చెప్పి వెళ్ళి పడుకున్నాడు. టికాషన్ తీసి పాల కోసం చూస్తుంది. గిన్నె ఖాళీగా ఉంది. గోపు పాలేమయ్యాయిరా? పొద్దుట మజ్జిగ ఒలికిపోతే పిల్లలకు పోసినానమ్మా. కమలమ్మ జవాబు. గోపు తేవటానికి ఎంత లేదన్నా 15 నిమిషాలు కావాలి. శేఖర్ కేకలేస్తాడు. అనిత పాల డబ్బాలోని 2 చెంచాలు పౌడర్ తీసి కాచింది. అతను కాఫీ తాగుతూ అడగనే అడిగాడు. పాలు సరిగ్గా కాయలేదా? కాఫీ గమ్మత్తుగా ఉంది. అయ్యుంటుంది అన్నది అతని ముఖం చూడలేక. సాయంత్రం పిల్లలందరికీ
కాఫీ కావాలని పాలు తెప్పించింది. పంచదార అయిపోయిందండి, ఎవరి కార్డు అయినా దొరికితే చూడండి. అందరికీ కాఫీ అలవాటు ఎవరిస్తారు అన్నాడు. బ్లాక్లో పంచదార తెప్పించింది. బియ్యము అలాగే కొన్నాడు. సరళ కొడుకును ఉయ్యాల్లో వేసిన రోజు కమల రానన్నది. జ్ఞానకు వెళ్ళక తప్పలేదు. పేరంటం ముగిసి ఇంటికి వస్తుండగా అత్తగారు హెచ్చరించారు. మీరంతా కలిసి ఉంటే సంతోషమేనమ్మా. కమల అదో మాదిరి మనిషి. 2 ఏళ్ల క్రితం మా ఊర్లో ఉంటామని వచ్చి పెద్ద కోడల్ని నాన్న అల్లరి పెట్టి వెళ్ళారు. జాగ్రత్త అంది. అత్తగారి మాటలు మననం చేసుకుంటూ వచ్చింది. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.